నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. గత 3-4 రోజులుగా నాకు బాగా సంతోషం కలుగుతుంది. చాలా సంతోషంగా ఉన్నా. ఎందుకంటే నేను గత 3-4 డేస్ నుంచి ఈ ఆటో స్టాండ్స్ 7 సీటర్ నిలబడే ఏరియాస్ ఉంటాయి కదా, అక్కడ పోయి టైం స్పెండ్ చేస్తున్నా, వాళ్ళతోని మాట్లాడుతున్నా, వాళ్ళని ఎక్కిరిస్తూ రెచ్చగొడుతున్నా, వాళ్ళకు టిప్స్ కూడా ఇస్తున్నా. అంటే అయినంత వాళ్ళ పుండుపై నేను కారం చల్లడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నా. దానికి నాకు అంటే ఏ రకమైన బాధ లేదు. మీకు చాలా విచిత్రం అనిపిస్తుండొచ్చు కదా ఈ మాటలని, కానీ దీనికి కొన్ని ఏళ్లుగా నేను స్టడీ చేసిన, కొన్ని ఏళ్లుగా ఈ ఆటో అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ పైన నేను గత కొన్ని అంటే నియర్లీ ఒక 10-12 ఇయర్స్ నుంచి స్టడీ చేస్తున్నా. వాళ్ళను అంటే భూమిపై తీసుకొని వచ్చింది ఈ సిచ్యువేషన్. అందుకోసము నేను సమయం తీసుకొని ఈ ఆటో స్టాండ్స్ 7 సీటర్ స్టాండ్స్ దగ్గర పోయి వాళ్ళతో సంభాషించి వాళ్ళ బాధలను రెట్టింపు చేసి వాళ్ళని ఒక రకంగా వెక్కిరిచ్చి వస్తున్నా. ఎందుకంటే హైదరాబాదు దేనికి ఫేమస్ అంటే హైదరాబాదీ ఆటో వాళ్ళ బిహేవియర్కి హైదరాబాద్ ఫేమస్. అంటే హైదరాబాద్ ఆటో వాళ్ళు అంత దారుణంగా ప్రవర్తిస్తారు అనడానికి భారతదేశంలోనే మన హైదరాబాదీ ఆటో వాళ్ళు ఫేమస్. కరెక్టా? అది ఫ్యాక్ట్. ఎవరికి తెలియదు కదా, వాళ్ళు తెలుసుకోండి. మేము ఓల్డ్ సిటీలో పుట్టి పెరిగినాము, మేము అంటే లింగంపల్లి, కాచిగూడ అంటే హార్ట్ ఆఫ్ హైదరాబాద్ ఉన్నాం. వాళ్ళ బిహేవియర్ మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఆటో వాళ్ళు చేసే దారుణాలు అన్నీ కాదు. అసలు ఈ ఆటోల బీభత్సానికే ఈ ఓలాలు ఊబర్లు పుట్టుకొని వచ్చినాయి. అంటే ఈ ఆటో వాళ్ళు చేసే అక్రమ వసూళ్లను అరికట్టడానికి ఒక మొబైల్ అంటే ప్రాక్టికల్ యాప్ సర్వీస్ వచ్చింది. వాళ్ళు తెలివిగా ఈ ఎక్స్ట్రాలు చేసే ఆటో వాళ్ళని తమ యాప్ ఇచ్చి వాళ్ళ ఎక్స్ట్రాలనంతా మొత్తం కట్ చేసి పారేచ్చు. అసలు ఓలా ఊబర్ వచ్చినాక ఈ ఆటో వాళ్ళ రెక్కలు మొత్తం కత్తిరించారు. కానీ వీళ్ళకి సిగ్గు లేదు. ఆటో వాళ్ళ అంటే ఆపర్చునిస్ట్, అంటే తన స్వార్థం కోసం మంది వీక్నెస్ని యూజ్ చేసుకునేవాడే ఆటో వాళ్ళ. దయచేసి ఈ వీడియో ఆటో వాళ్ళ అందరికీ చేరేటట్టు చేయండి. వీళ్ళు గత 20 అంటే దశాబ్దాలు అంటారు కదా, 20 ఇయర్స్ 25-30 ఇయర్స్ నుంచి ప్రజల రక్తం పీల్చుకోదిన్నారు. అంటే బస్సు లేట్ అయినా, బస్సు దొరకకపోయినా, బస్ స్టాప్ ఒక 10 అడుగులు దూరం ఉన్నా వీళ్ళ అరాచకం మనం చూడొచ్చు. ఇంకా బస్సు రాలేదు అంటే వీళ్ళు పీక్లో ఉంటారు. ఇంకా అంటే మనిషి యొక్క అవసరాన్ని దారుణంగా యూజ్ చేసుకునేటోళ్ళే ఈ సన్నాసులు. వీళ్లకు ఓలా ఊబర్ లాంటి సంస్థలు వచ్చి కళ్ళమేశాయి. కానీ చాలా మంది ఈ ఓలా ఊబర్ తప్పించుకొని ఇంకా అవసరం ఉన్న ముసలి వాళ్లకు, పిల్లలున్న జనాలకు అంటే బాగా అవసరం ఉంది అని కనిపించిందంటే వాళ్ళ రక్తం పీల్చేసేవారు.
మనం ఇప్పుడు ఆటో వాళ్ళ ముఖాలు చూసి జాలి పడవలసిన అవసరం లేదు. ఆ? ఎవడు చూసినా ఒక ఆటో తీసుకోవడం, దాన్ని తోలడం. ఎందుకు తోలుతున్నాడు? ఇప్పుడు 100 రూపాయలు పెట్రోల్ అయినాక చాలా మంది ఆటోలు తీసి గ్యారేజ్లో పెట్టాలి కదా. ఎందుకు పెడతలేరు అంటే వీళ్ళు చేసేదే అక్రమ వసూళ్ళు. వీళ్ళు చేసేదే అక్రమ వసూళ్ళు. మనకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పుడు ఒక 15-20 ఏళ్ళ నుంచి ఆటో వాలాలు మీటర్లు వేస్తూనే లేదు. మీటర్లు లేకుండానే డబ్బులు దండుకోవడం. అందుకోసమే అంతమంది ఆటో వాలాలు తయారైన వల్ల. అంటే పెట్రోల్ 100 దాటితే ఆటోలు తగ్గాలి కదా. కాంపిటీషన్ తట్టుకోలేక పెట్రోల్ రేట్ ఎక్కువైనందుకు ఆటో తగ్గాలి, కానీ ఆటో పెరిగినాయి ఎందుకు? ఎందుకంటే ఎక్స్‌ప్లాయిట్ చేయడానికి విపరీతమైన ఛాన్సెస్ ఉన్నాయి కనుక ఈ ఆటోలు దాని సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఆటోలలో నలుగురు కూర్చోవచ్చు వితౌట్ ఎనీ ఎక్స్ట్రా. అంటే మీటర్పై నలుగురు కూర్చోవచ్చు. మీరు ఎప్పుడన్నా నలుగురు వితౌట్ ఎక్స్ట్రా ఇచ్చి ఎప్పుడన్నా కూర్చున్నారా? అసలు నలుగురిని కూర్చొనివాడు వాడు. లావు ఉంటే వెక్కిరిస్తారు. లావు ఉన్నవాళ్ళు ఎక్కితే ఆటోలో, సార్ గడ్డ వస్తే ఆటో ఎక్కుతలేదు, ఎక్స్ట్రా కావాలంటారు. అంటే ఇటువంటి బాడీ షేమింగ్ కూడా చేసిన రోజులు ఉన్నాయి. వికలాంగులు అని కూడా చూడరు, ముసలి వాళ్ళు అని కూడా చూడరు, గర్భిణీలు అని కూడా చూడలేదు. నా కొడుకులకు తిక్క కుదిరింది వాడు. అందుకోసము పని కట్టుకొని పోయి వీళ్ళని వెక్కిరిచ్చేస్తున్నా, వాళ్ళకి సలహాలు కూడా ఇస్తున్నా. అంటే ఈ మహిళలకు ఉచితం అనే సర్వీసు కొన్ని రోజులకు తగ్గిస్తుండొచ్చు, లేదా అలాగే కొనసాగుతుండొచ్చు. అప్పుడు వీళ్ళ బతికేమి? నేను అదే సూటి ప్రశ్నలు వేసిన ఆటో వాళ్ళకు. ఇది 5 ఏళ్ళు కొనసాగితే ఏం చేస్తారు? ఇంకా ఆటో పెట్టుకొని ఎందుకు తిరుగుతున్నావు, అయిపోయింది పని అని చెప్తాను. ఇప్పుడు ఆటో పెట్టుకొని ఏం చేసే ఉంది? ఇంకో 6 నెలలు టైం పాస్ చేసి ఆటోని అమ్మేయాలి. ఇప్పుడు ఆటో అమ్మడానికి పోతే అందరూ ఆటో అమ్మేటోళ్ళే, కొనేటోడు ఎవడు లేడు. ఎందుకంటే ఆటో తీసుకుంటే లాభం లేదు. కానీ ఈ మూర్ఖులు ఆటోని ఎలా ఉపయోగించుకోవాలో వీళ్ళకి తెలియదు. అసలు ఓలా ఊబర్ వచ్చినా దానికన్నా మంచి సర్వీస్ వీళ్ళు ఆటో వాళ్ళు ఇవ్వచ్చు అనుకుంటే, కానీ ఇవ్వలేదు. ఎందుకంటే ప్రజల అవసరాలు వాళ్ళు చూసుకొని ఎక్స్‌ప్లాయిట్ చేయడమే వాళ్ళకి అలవాటైపోయింది. పెట్రోల్ రేట్ ఎప్పుడు పెరుగుతుందో విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేయడం. 1 లీటర్ పెట్రోల్కి ఆటో ఎన్ని కిలోమీటర్లు పోతుంది? వీళ్ళు వసూలు చేసేది ఎంత? ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఆటోల మీద యాక్షన్ తీసుకుంటలేదంటే ఆల్టర్నేట్ ట్రాన్స్పోర్ట్ ఉన్నది కనుక. అదే పాతకాలంలో లేదు, ఉంటే ఆర్టీసీ లేదా ఈ సన్నాసులే. అప్పుడు పుష్పులన్నీ వేరే డిస్ట్రిక్ట్స్కి పోయేస్తుండే. అంటే వీళ్ళదే రాజ్యం. ఆర్టీసీ ఎక్కడెక్కడ ఫెయిల్ అయిందో వీళ్ళ రావణ రాజ్యం వీళ్ళది. ఇప్పుడు తిక్క కుదిరి బిక్కముఖం వేసుకొని, సార్ వస్తున్నారా, సార్ వస్తారా సార్, ఆర్టీసీ ఎట్లా రేట్లు పెంచుతూ వీళ్ళు కూడా అట్లా పెంచు. నేను రాను. కొంతమంది ఆటో వాళ్ళు అయితే పడుకొని ఉంటే లేపితే వస్తావా అంటే, నిన్ను ఎవరు డిస్టర్బ్ చేయమని నన్ను? నేను వస్తా అని చెప్పినానా? నేను పండుకున్నా ఆటోలో, కనిపిస్తలేవు, కళ్ళు కానొస్తలేవు, నేను వండుకున్నాను, కన్ను కానొస్తలేవు, ఎందుకు లేపినావు? మళ్ళీ నువ్వు ఉన్నావు కదా ఆటోలో, నేను చెప్పినా నేను వస్తా అని, నేను తిని పండుకున్నా, నన్ను ఎందుకు లేపినావు? ఇది ఆటో వాళ్ళ మాట.
ఇప్పుడు బిక్కు బిక్కుమంటూ రోడ్డు మీద కుక్కల్లాగా తయారైంది వాళ్ళ ముఖం. ఇప్పుడు చూసి మనం జాలిపడొద్దండి. గర్భిణీలు, ముసలి ముతుకాని వికలాంగులను చూసి కూడా బాగా అంటే వాళ్ళ ధోరణి మార్చుకొని పశువులను మనం ఇప్పుడు సానుభూతిగా చూడొద్దండి. దోపిడీదారులుగానే చూడాలి. ఇది ప్రతి ఆటోవాడు ఈ వీడియో చూడాలి. వాడు వెక్కి వెక్కి ఏడవాలి. లగేజ్ కొద్దిగా ఎక్కువ అయిందంటే మనకి 20-30 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వాలి. ఎగ్జామ్కు పోయే పిల్లల్ని కూడా విడవారు వీళ్ళు. వీళ్ళు చేసే అక్రమాలకు అడ్డకట్టేయడానికే ఈ యాప్ సర్వీస్ వచ్చింది. ఇప్పుడు పిడి పడింది నా కొడుకుల మీద. ఇప్పుడు చూడాలి ఒక్కొక్కటి ముఖం. అబ్బాబ్బా, వీళ్ళు బతికి బట్టగట్టే టెక్నిక్స్ నా దగ్గర ఉన్నాయి, కానీ చెప్పను. నాకు వీళ్ళని బతికించడం ఇష్టం లేదు. ఈ సర్వీస్ స్లోగా జరిగిపోవాలి. ఇప్పుడున్న ఆటోల కన్నా సగం ఆటోలు అయిపోవాలి హైదరాబాద్. నా కోరిక అదే, దారుణమైన కోరిక. కానీ నేను ఎన్నో ఏళ్ళుగా ఈ కోరిక కోరుకున్నా. వీళ్ళు మారారు. మీరు అనుకున్నారా వీళ్ళు మారుతారని? మారారు. ఇప్పుడు మనం 7 సీటర్లకు వస్తాం. 7 సీటర్స్ ఆర్టీసీతో పోటీ పడుతున్నాయి. ఆర్టీసీ ఛార్జీల పైన 5 రూపాయలు వసూలు చేస్తాం. అది రీజన్ ఉన్నా లేకపోయినా. ఆర్టీసీ ఏం ఛార్జ్ చేస్తుంది? దాని మీద 5 రూపాయలు ఎక్స్ట్రా. ఏమంటే మా అసోసియేషన్ అయిందా? అసోసియేషన్ అయిందా? ఏమ్రా, ఏం చేస్తున్నాయి ఇప్పుడు? ఏం బిక్తే మీ అసోసియేషన్? ఒక్క స్టాప్కి 15 రూపాయలు కావాలన్నా మీకు? ఒక్క స్టాప్కి 10 రూపాయలు కావాలన్నా? ఇక్కడి నుంచి చూస్తుంటే స్టాప్ కనిపిస్తుంటుంది. ఇక్కడి నుంచి అక్కడ పోవాలి, మినిమం 10. ఎక్కొద్దు, లేదు ఎక్కుపో, ఆర్టీసీ ఎక్కుపో. ఈ మాట. ఇప్పుడు చిప్ప ఒక్క 7 సీటర్ల 12 మంది 15 మంది ఎక్కిస్తావు. కూర్చుంటా కూర్చో, లేకపోతే పో అంటావు. ఆర్టీసీ కన్నా 5 రూపాయలు ఎక్స్ట్రా వసూలు చేస్తావు. ఎందుకురా? నీ 7 సీటరు డీజిల్ వేస్తే ఎంత నడుస్తుంది? ఎన్ని కిలోమీటర్లు ఇస్తుంది? నువ్వు ఒక ట్రిప్కి ఎంత ఛార్జ్ చేయాలి? నువ్వు ఎంత ఛార్జ్ చేస్తున్నావు? ఎంతమందిని కూర్చోబెట్టుకోవాలి? ఎంతమందిని కూర్చోబెట్టుకుంటావు? ట్రాఫిక్ వాళ్ళు వీళ్ళ దగ్గర మామూలు ఎందుకు వసూలు చేసారు? ప్రజలు సఫర్ అవుతున్నారు అని తెలిసిన మామూళ్ళ మత్తులో జోగినరు ఈ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్. దానివల్ల 7 సీటర్ వాళ్ళు 15 మందిని కూర్చోబెట్టుకుంటారు. 7 సీటర్ ఒకటి మీద కూర్చోబెట్టుకోండి మేడం, ఏం కాదంటాడు. మీద కూర్చోబెట్టుకోవాలంట ఒక ఆడామె, ఇంకో ఆమె మీద కూర్చోబెట్టుకోవాలంట. ఎందుకంటే ఇప్పుడు పెద్ద అసాన్ చేస్తుండ్రు ఆమె తీసుకపోయి. తిమ్మిరు ఎక్కువైందారా మీకు? తిక్క కుదిరిందా? సిగ్గొచ్చిందా? బద్మాష్. ఒక గల్లీ నుంచి ఇంకో గల్లీ ముందర పోవడానికి అక్కడ కనిపిస్తుంటుంది. మినిమం 15 రూపీస్. ఎందుకు 15? ఒక లీటర్ పెట్రోల్ డీజిలే 100-110 ఉన్నాక మీకు ఒక మనిషి ఎక్కితే 10 రూపాయలు ఇవ్వనా? ఎందుకురా? ఎందుకంటే ఆర్టీసీ పెంచిందనా? ఆర్టీసీ సంస్థ ఎక్కడ, దాంట్లో ఎంప్లాయీస్ ఏమి, వాళ్ళ శాలరీస్ ఏమి, వాళ్ళ డీజిల్ ఖర్చులు ఏంటి, మెయింటెనెన్స్ ఏంది, మీ ఖర్చు ఏంది, మీ మెయింటెనెన్స్ ఏంట్రా? ఆర్టీసీతో ఎందుకు పోటీ పడతారా మీరు? నీ డొక్కు సర్వీస్కి ఆర్టీసీతో పోటీ ఎందుకురా? అవసరం ఉంది కదా.
మహిళలకు తొందరగా పోయేది ఉంటుంది. ఒకరి మీద ఒకరిని బస్తాలు వేసినట్టు వేసి కుక్కి వాళ్ళని విడిచిపెట్టి ఫుల్ ఫేర్ వసూలు చేస్తాడు. ఇప్పుడు పైన కూర్చొని పెట్టుకున్న ఆమెకు సగం తీసుకుంటాడా? తీసుకోడు. ఆమె పైన కూర్చోబెట్టుకోవాలి, ఫుల్ ఫేర్ ఇవ్వాలి. తిక్క కుదిరిందా? నాకు సంతోషం. వీళ్ళని కూడా గెలికొచ్చినాను. గెలకాలి. ప్రతి సర్వీస్కి తన హద్దులు రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. పాపులేషన్ ఉంది కదా అని జనాలను పట్టుకొని గుండు గీకితే పోలీస్ వ్యవస్థ స్పందించదు, ఎవ్వరు స్పందించరు. ప్రభుత్వం స్పందించదు, పోలీస్ వ్యవస్థ స్పందించదు. మన ప్రజలను ఎవరు కాపాడుతారు అంటే ఇటువంటి సిచ్యువేషన్స్ కాపాడతాయి. వీళ్ళిద్దరు అయిపోయిందా? మెట్రో రైల్ వేల కోట్లు పెట్టి మీకు ఇష్టం వచ్చిన రూట్లో ఒక మెట్రో వేసి ఒక్క స్టాప్కి 20 రూపాయలు వసూలు చేస్తారు. ఎవరెక్తారా? ఒక స్టాప్కి 20 రూపాయలు ఎవడెక్తారా? మెట్రో దేనికి కట్టింది? ప్రజల సౌకర్యార్థం కట్టింది. మళ్ళీ 20 రూపాయలు ఒక స్టాప్కి ప్రజల సౌకర్యమా? అది అవసరం కాదు. కానీ ఈ సన్నాసులు చేసిన పనికి బాగా షాక్. ఇప్పుడు మెట్రో ఎక్కాలి అంటే స్టెప్స్ ఎక్కాలి, అంత పైన పోయి ఎక్కడు. ఒక స్టాపు ఎక్కి దిగేది ఉంటే ఆ స్టెప్స్ అన్ని ఎక్కి మెట్రో ఎక్కి దిగుతాడు. నేను ఒక మంచి మెట్రో ఏనాడు స్టార్ట్ అయిందో ఆ రోజే వీడియో వేసిన. నా పాత వీడియో ఉంది ఒకటి, 7 ఏళ్ల క్రితంలో 6 ఏళ్ల క్రితం వీడియో. మెట్రో ఫెయిల్ అవుతుంది అని ఎంత నీట్గా అప్పుడే వేసిన. నాకు ఎంతో సంతోషంగా ఉంది. అసలు 60,000 కోట్లు పెట్టి ప్రజల సౌకర్యార్థం అని చెప్పి మొత్తం ముడుపులు మింగి ఎల్ఎన్టీ వాళ్ళు మ్యాక్సిమం మింగినారు. ఎల్ఎన్టీ వాళ్ళు పొలిటీషియన్స్. ప్రజల సౌకర్యం అట 20 రూపాయలకు సౌకర్యమారా? మెట్రోలో 5 రూపీస్ తీసుకోవాలి మ్యాక్సిమం ఒక స్టాప్కి 5 రూపీస్. 3 స్టాప్స్ దాటితే 10 రూపీస్ తీసుకోవాలి. అప్పుడు మెట్రో కిక్కిడిసి మీకు లాభాలు వస్తుండే. కానీ ఎవరికి లాభం వద్దు. ఆ మెట్రోని వాడుకొని వదిలేద్దామనే ప్రయత్నమే ఈ పొలిటీషియన్స్ ఎల్ఎన్టీ సంస్థ వాళ్ళు చేసింది. కుక్క కాటుకు చెప్పు దెబ్బ. కరోనా టైంలో దిక్కు దివాలా లేదు. అప్పుడు డిస్కౌంట్ ఇవ్వద్దురా? ఇవ్వలే. మీకు ల్యాండ్స్ ఫ్రీ ఇచ్చిండ్రు, షాపులు పెట్టుకున్నారు, అన్ని పెట్టుకున్నా లాస్లో ఉన్నారు. ఎందుకున్నారు? ఎందుకంటే ఇది ప్రజలకు పనికొచ్చే సర్వీస్ కాదు, ఇది ప్యూర్ ఎక్స్‌ప్లాయిటేషన్. అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులని పీల్చి పిప్పి చేయడానికి చేసిన సర్వీస్. ఇక్కడి నుంచి మియాపూర్కి 60-70 రూపాయలు పెట్టుకొని ఎందుకు పోవాలరా? అందుకోసం మహిళల ఫ్రీ సర్వీస్ అనగానే మెట్రో ఖాళీ అయింది. ఒక అర్ధగంట ముందు వెళ్తే 60 రూపాయలు మిగులుతాయి. అర్ధగంట ముందు మహిళలు వెళ్తే 60 రూపాయలు మిగులుతాయి. ఈ మెట్రోకి ఎందుకు తగిలాడు? అదే అయిందా? ఒక్క దెబ్బకు మొత్తం సీట్ సపాట్ అయిపోయింది నా పొట్లో. ప్రజల సౌకర్యం అంటే సౌకర్యంతో పాటు ధరలు సరసంగా ఉండాలి. ఆర్టీసీ ఏమ్రా 5 రూపాయలు ఉన్న టికెట్ 10 రూపాయలు చేస్తా కిమ్మనరా? మీ అవసరం వచ్చేటప్పుడు ధర్నాలు, రాస్తారోకోలు, పండగ రంగానే బస్సు బంద్ చేస్తారా? కేసీఆర్ ఏసి నూకిండు నా కొడుకులని. మొత్తం చక్కగా అయిపోయింది. ఇప్పుడు ఫ్రీ సర్వీస్ ఇవ్వగానే తిట్టుకుంటున్నారు. ఎందుకు తిట్టుకోవాలరా మీరు? పర్ కిలోమీటర్ ఎంత వసూలు చేస్తుండ్రా ప్యాసింజర్ దగ్గర? ఒక బస్సులో మినిమం 40-50 మంది ఉంటారు. పర్ కిలోమీటర్ బస్సు ఎంత పోతుందా? 7 నుంచి 10 కిలోమీటర్లు. 10 కిలోమీటర్లు అంటే ఎంత ఖర్చురా మీకు? డీజిల్ పోనీ, డీజిల్ 100 రూపాయలు పెట్టుకో.
నువ్వు ఎంత వసూలు చేస్తున్నావురా? ఉం? నీవు ఎంత వసూలు చేస్తున్నావు? ఎల్బీ నగర్ టు సికింద్రాబాద్ నువ్వు 30 రూపాయలు తీసుకుంటావురా? అంటే మొన్నటి వరకు 70-80 ఉండే పెట్రోల్, అంటే సగం పైసలు తీసుకుంటుండు, 40% తీసుకుంటుండు ఇప్పుడు ఇక్కడి నుంచి సికింద్రాబాద్ పోవడానికి. ఇది ప్రజల బస్సు సౌకర్యమా? ఇప్పుడు తిక్క కుదిరిందా? ఉం? మహిళలకు ఫ్రీ. ఇప్పుడు సంస్థను కాపాడుకోవాలి. కాపాడుకున్నది ఏం లేదు, గవర్నమెంట్ జీతాలు ఇస్తుంది, తిని బస్సును నడపడమే పని. ఒక సంస్థగా ఉండి ప్రజలకు సేవ అందించండ్రా అంటే బలిసి ఉన్న ఛార్జెస్ని డబుల్ చేసి ఇదే ప్రజల సౌకర్యం అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తారు బస్సులు తగ్గించి. తిక్క కుదిరిందా? నాకు గత వారం నుంచి అసలు రోడ్డు మీద తిరగాలని ఉంది. ఒక్కొక్కడి ముఖం చూడాలి నా కొడుకులు, ఫ్రస్ట్రేటెడ్ ముఖాలు. అసలు ఇది ప్రజాస్వామ్యం అంటే, ప్రజల దెబ్బ అంటే ఇది. ప్రజలు ఎన్నుకొని దెబ్బ కొట్టింది మిమ్మల్ని అందరిని. తిక్క కుదిరింది నా కొడుకుల. ఆటో 7 సీటరు జీప్లు నడిపేటోళ్ళు కొడకల్లారా. ప్యాసింజర్ అంటే మర్యాద లేదురా మీకు? ప్యాసింజర్ని చులకన చూస్తారా? మీకన్నా ర్యాపిడో వాళ్ళు నయం, ఓలా ఊబర్ వాళ్ళు నయం. యాప్లో ఎంత వస్తే డబ్బులు అంత తీయాలి అంతే, ఎక్కువ మాట్లాడొద్దు. వాడు ర్యాపిడో వాడు ఎక్కడ ఫోన్ ఉంటే అక్కడ వస్తాడు. మీకేం పుట్టిందిరా? మీకు వాళ్ళకన్నా ఖర్చులు ఎక్కువ ఉన్నాయా? మీకేమైనా యాప్ ఉందా? మెయింటెనెన్స్ ఉందా? ఏముందిరా? అవసరం ఉంది కదా అని ఎక్స్ప్లాయిట్ చేయడానికి వేలాది ఆటోలు కొనుక్కొని మంది పీల్చి పిప్పి చేస్తారా వాళ్ళని కొడకల్లారా. ఇప్పుడు తిక్క ఒక్క షాటు మహిళలకు ఫ్రీ, అంతే. మహిళలకు ఫ్రీ, కథ టోటల్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయి. ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇప్పుడు మహిళలు కిమ్మన్నారు, ఎంత రష్ ఉన్నా మూసుకొని ఎక్కి దిగుతారు. ఎవడు మహిళలకు ఫ్రీ అయ్యాడో వాడు ఎలక్షన్లోకి వెళ్ళాడు. అయిపోయిందా? మీరు చేసిన టార్చర్ భరించలేక జనాలు ఒక గవర్నమెంట్నే ఎన్నుకున్నది. ఒక గవర్నమెంట్నే ఫ్రీ బస్ సర్వీసు, ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కోసం ఎన్నుకున్నదంటే మీలాంటి దౌర్భాగ్యపు నీచ నికృష్ట దరిద్ర మూడాకొడుకులు ఇంకోళ్ళు లేరు. చేతులారా ఒక గొడ్డలు తీసుకొని మీ కాళ్ళ మీద మీరే నరుక్కున్నారు. ఇప్పుడు చల్లబడ్డదా కడుపు? జనాలు మొత్తుకునేటప్పుడు ఒరే ఆటో ఏంద్రా, ఇక్కడి నుంచి కిలోమీటర్ పోవడానికి 50 రూపాయలు ఏంద్రా అంటే వస్తారా లేకపోతే పో. అరే ఏంద్రా బస్తాలు నింపినట్టు నింపుతున్నావు 7 సీటర్లు అంటే వస్తారా లేకపోతే పో. ఏమ్రా ఇది మినిమం 5 రూపాయలు ఉన్న టికెట్ 10 రూపాయలు చేసి కదా ఆర్టీసీలో అంటే ఎక్కితే ఎక్కువ లేదు దెంగే. ఏమ్రా మెట్రో మా పైసలేరా 60,000 కోట్లు పెట్టి మా కోసం కట్టిస్తే ఒక స్టేషన్కి 20 రూపాయలు అంటే మియాపూర్కి 60-70 రూపాయలు అంటే ఏం న్యాయం రా అంటే ఎక్కితే ఎక్కండి లేకపోతే పోండి. సూపర్ షాట్. నాకు చాలా ఆనందంగా ఉంది. మీకు కూడా ఆనందంగా ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. ప్రతి ఆటో వానికి, ప్రతి ఆర్టీసీ వానికి, ప్రతి 7 సీటర్ వానికి, ప్రతి జీపు వానికి, ప్రతి మెట్రోలో పనిచేసి ఎండికి చేరాలి వీడియో. అప్పుడు నాకెంతో మనశ్శాంతి కలుగుతుంది. మీరందరూ నా మనశ్శాంతి కోసం ప్రార్థన చేయండి. మీరు కూడా మనశ్శాంతి పొందండి. వాళ్ళ ముఖాలు చూసి తప్పకుండా ఎంజాయ్ చేయండి. దయాజాలి చూపించకండి. దయాజాలి చూపించినట్టే వీళ్ళు మిమ్మల్ని మింగేస్తారు. గవర్నమెంట్ సపోర్ట్ చేయండి. ఫ్రీ సర్వీస్, మగవాళ్ళకొద్దు ఫ్రీ, ఆడవాళ్ళకే ఫ్రీ సర్వీస్ ఉండేటట్టు మనం అందరం ఈ ప్రభుత్వాన్ని బలపరుద్దాం అని కోరుకుంటూ, మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నా కోసం తప్పకుండా షేర్ చేస్తారని ఆశిస్తూ నమస్కారం.